అన్నగారు చనిపోయినప్పుడు అనుకున్నా, నేను ఉద్యోగిగా ఉంటే నెల జీతం ఏదో, ఎందుకయ్యాను సినిమా యాక్టర్ అయ్యా, మా అమ్మ నాన్న ఎందుకు కోరుకున్నారో ఇంటర్వర్ గారు గెలవని, అన్నగారు ఏం చేదో సాధించాలని పాలిటిక్స్లోకి వచ్చారు, అన్నగారి పేరు నిలబెట్టాల్సిందే అని నేను చంద్రబాబు గారు ఎక్కడ ప్రచారం పోమంటే ఎవరికి ప్రచారం పోమంటే అలా పోయేది కదా. అవును. అన్నగారు కూడా తలసానికి ఫస్ట్ స్పీచ్ పొలిటికల్ స్పీచ్ ఆ రోజు కళ్ళ నిండా నీళ్ళు, నాకు మైక్ పట్టుకున్నా, రాణిగంజ్ మాట రాట్లా కానీ కమిట్ అయిపోతుంది కదా పొలిటీషియన్, సైకిల్ గుర్తు కొట్టేయండి అని పార్టీ కమిట్ అయిపోవడం అయిపోతున్నా నేను ఆ రోజు నుంచి ఇక టీడీపీ అంతే కదా. అవును. ఇక అటు చూసిన ఇప్పుడు తలసాని అన్న మాట్లాడు ఆగు తమ్ముడు, ఒక నిమిషం తమ్ముడు అని ఫస్ట్ స్పీచ్. అన్నగారే తమ్ముడు మీరు వెళ్ళండి గెలిపించుకురండి అన్నాడు. మీరు నమ్మకం. ఇంకొకసారి తమ్ముడు ఇప్పుడు మా గురించి ఏం మాట్లాడతారు మీరు చెప్పు తమ్ముడు. నేనేం మాట్లాడతా అన్నగారి గురించి, నేనెక్కడ ఆఫ్టర్ ఆల్ నేను నా గురించి ఏం మాట్లాడుతావు తమ్ముడు, చాలా బాగా మాట్లాడుతావు తమ్ముడు అన్నాడు నన్ను. నా దేవుడు అన్నాడు నిజంగా. అదే మీ మీద గురి. నేను ఇవన్నీ చెప్పిన తెనాలిలో అన్నగారి నాకు అనుబంధం ఇవన్నీ అందరూ క్లాప్స్ కొడుతూనే మాట్లాడుతుంటే అదే ఆ అనుభవాలు జ్ఞాపకాలు మర్చిపోవడం. మొన్న రజనీకాంత్ గారు వెళ్ళి విజయవాడలోని అసలు ఆయన టైగర్ సినిమా యాక్ట్ చేయడం, ఆయనతో పాటు ఎన్ని జ్ఞాపకాలు అసలు ఎంత బాగా గుర్తుంది. పాతాళ భైరవి ఎప్పుడు చూశాడు, మాయాబజార్ ఎప్పుడు చూశాడు, ఇయర్స్తో సహా చెప్పాడండి రజనీకాంత్ గారు. ఎంత గ్రేట్ అనిపించింది, చాలా గ్రేట్. కానీ దాని మీద చాలా విమర్శలు గట్రా రజనీకాంత్ మాట్లాడడం మీద ఆ కొడాలి నాన్నగారు వాళ్ళు కూడా చాలా, అంటే కొడాలి నాని మాట్లాడి పట్టించుకోకూడదు, అది అతను పగబెట్టినట్టు ఇంటెన్షనల్గా కొన్ని కావాలని దూషించడం కోసం పుట్టానన్నట్టుగా మాట్లాడుతుంటారు రోదనతో. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు నా ప్రత్యర్థి ఉన్నాడు 2 సార్లు డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ గారు, నేను ఏనాడు ఒక మాట అనలేదు ప్రత్యర్థి. మళ్ళీ రేపు నాకే యుద్ధం మళ్ళీ. కానీ మీ ఎక్కడైనా కలిస్తే తమ్ముడు బాగున్నావు అంటాను, అన్నా బాగున్నా. ఆయన పెద్ద రౌడీ, యూనివర్సిటీలో పెద్ద ఇది, వాళ్ళ ఫాదరు 5 సార్లు ఎమ్మెల్యే. బట్ నేనెప్పుడు మేము అనుకోలేదు. అట్లనే ఎవరినైనా ఇంటెన్షనల్గా అనటం ఇది కరెక్ట్ కాదు, చాలా బ్యాడ్గా. అసలు అది కూడా ఒక రజనీకాంత్ ఒక సూపర్ స్టార్, ఆయన అభిప్రాయాలు ఆయన ఏవో చెప్పారు, ఎవరు వాళ్ళే సార్, అంతే కదా. కానీ దాన్ని పచ్చిగా అనాగరికంగా అజ్ఞానిగా అసలు అక్షర ముక్కగా కూడా తెలియనంత పామరుడుగా మాట్లాడితే అది కరెక్ట్గా నా దృష్టిలో. అంతే, నేను ఒప్పుకోను అట్లా అంత అగ్రెసివ్గా అడ్డంగా మాట్లాడే, అసలు అతను పొలిటీషియనే కాదు ఎక్కువ మాట్లాడితే. నో, నాట్ కరెక్ట్. ఒకప్పుడు ముఖ్యవే మరి అదే ఎన్టీ రామారావు గారిని ముక్కలా, బాలకృష్ణ గారికి ముక్కలా, మరి ఇప్పుడేమైంది? ఆ కుటుంబంలో ఎవరిని ఒక్క ముక్క అన్నా నేను ఒప్పుకోనండి. అది ఒక పెద్ద మర్రి వృక్షం కింద పుట్టిన జీవులై, అవునండి, మహానుభావుడు చెట్టు కింద అట్లా నోటికి వచ్చినట్టుగా అడదిడ్డంగా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అంత అవసరం ఏంటి? దేశానికి అవసరమా, రాష్ట్రానికి అవసరమా, పేదవాళ్ళకు అవసరమా, రైతులకు అవసరమా, దేనికి అవసరం అంత కక్ష అక్కసు? నో. ఎస్ సార్, ఎస్. పైగా వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తిని అని చాలా చౌకబారుగా, ఒక రజనీకాంత్ అంటే నార్మల్గా తెలియని వాళ్ళు కూడా అతన్ని గౌరవిస్తారు. వాళ్ళని 50 మందిని పోషిస్తాడు రజనీకాంత్, కొడాలి నాని లాంటి వాళ్ళని. అంత విర్రవీయుడు కరెక్ట్ కాదు. నాకు కూడా మంచి ఫ్రెండ్, అది వేరు, ఫ్రెండ్షిప్ వేరు. మా వాళ్ళన్నకి మంచి సన్నిహితుడు కనుక నేను చాలా గొప్పగా అనుకున్నాను. కానీ మరి అంటే కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళు నువ్వు ఆ కుటుంబానికి టచ్ ఉన్నోడు కాబట్టి నువ్వే ఇష్టం వచ్చినట్టు తిట్టు అన్ని పంపుతున్నాడేమో తెలియదు, కానీ అది ఆయనకే నష్టం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి చరిష్మా, ఎన్టీ రామారావు గారి కీర్తి కిరీటాలు ఎన్ని తరాల వరకు ఉంటాయో, భూమి ఉన్నంత వరకు వారి కీర్తి
అక్కడ ఆకాశంలో ఉంటుంది. ప్రతిదీ అతనికి ఒక ఖడ్గంగా నరికేస్తుంది. అతను ఏమి కాజాలడు. ఎన్టీ రామారావు గారిని తిట్టి, ఎన్టీ రామారావు కుటుంబాన్ని తిట్టి, ఎన్టీ రామారావు గారిని పొగిడితే తిట్టి ఏది కరెక్ట్ కాదు. అదే ఎన్టీ రామారావు గారిని ప్రేమించే నాలంటోడు ఓటేస్తారా ఆయనకి? లేరా? ఎందుకు లేరు? ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు. ఇప్పటికీ దేవుడు అని అంటారు. ఆ దేవుణ్ణి విమర్శించినా, ఆ దేవుని పొగిడిన వాళ్ళకి అడ్డంగా పోయి అట్టట పొగిడినామంటే ఎన్టీ రామారావు గారు అంతోడే అయ్యి అంటే ఒప్పుకుంటాను నేను. అంత సముద్రంలో ఒక కాకిరెట్ట, అది కరెక్ట్ కాదు. అంతా కరెక్ట్ కాదు. ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి, అది అంశానికి దేవుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అది. ఆ పార్టీని దూషించిన అన్నగారిని అన్నట్టే, ఆ సింబల్ని దూషిన అన్నగారు పెట్టిన సింబల్ అది. వ్యక్తుల్లా మాట్లాడుకో, కానీ వ్యక్తిత్వం మర్చిపోయి మాట్లాడబాకు. ఎగ్జాక్ట్లీ. ఇక కొందరి గురించి ఎక్కువ మాట్లాడటం బాగుండదు, మళ్ళీ దేవుడు శపిస్తాడు.